హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఒక గుడ్ కంటెంట్తో ఈరోజు మళ్ళీ మీ ముందుకు కీ సక్సెసర్ యూట్యూబ్ ఛానల్. సో నాకు మ్యాథమెటిక్స్ పరంగా నేను బెస్ట్ లెక్చరర్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా యూట్యూబ్లో నాకు చీటీ పాటల ద్వారానే ఎక్కువ నేమ్ వచ్చింది. సో ఇటీవల చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాకు ఈ కంటెంట్ మీద వీడియోలు పెట్టండి, ఈ కంటెంట్ మీద వీడియోలు పెట్టండి అని సో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను. జనరల్గా నేనైతే చీటీ పాట నిర్వహించే వ్యక్తిని అయితే కాదు. బట్ ఈ వీడియో ద్వారా అయితే మీకు 3 లక్షలైనా 1 లక్ష అయినా 50,000 అయినా ఏ చీటీ పాట అయినా సరే ఈ ఒక్క వీడియో చూస్తేనే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేలాగా నేను తయారు చేశాను. ఇంత ఇంట్రెస్ట్ ఇంత యూజ్ఫుల్ అయినటువంటి ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎట్ ద సేమ్ టైం లేటెస్ట్ వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది 3 lakhs సంబంధించినటువంటి కమిట్మెంట్ చీటీ పాట. ఇక్కడ మీకు సభ్యులు వచ్చేసి 10 members ఉంటారు. అలాగే ఎన్ని నెలలు అయితే అన్ని మంత్స్ ఉంటుంది. ఓకేనండి. ప్లస్ ఈ 3 lakhs డివైడెడ్ బై 10 కాబట్టి 30K అనేది ప్రతి మంత్ మనం పే చేయాల్సి వస్తుంది. అదే 1 lakh అయితే 20 members 20 months ఉండాల్సిందే. సో 25 1 lakh కాబట్టి ఇక్కడ మీరు 5,000 కట్టాలి. 25 members అయితే 4,000 కట్టాలి. 10 members అయితే 10,000 కట్టాలి. సో ఇలా మీరే ఫార్మేట్ వేసుకోండి. అలాగే 50K అనుకోండి, 12 members ఉంటారు, 12 months ఉంటారు. 50 డివైడెడ్ బై 12 చేసుకోండి. సుమారుగా 4,000 అబౌవ్ కట్టాల్సి వస్తుంది. ఇలా మీరు ఒక ఫార్మేట్ రెడీ చేసుకొని, ఒక టీం రెడీ చేసుకొని, మీరు చీటీ మెంబర్ అన్నా సరే, అలాగే చీటీలో సభ్యులైనా సరే, ఒక మంచి ఉద్దేశంతో అయితే మీరు సక్సెస్ అవటం అయితే 100% అవుతుంది. ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను మీకు. 1 lakh చీటీ మీరు పాడినప్పుడు మీకు ఒక 1,000 రూపాయలు అదనంగా కడతాం కాబట్టి 1% ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మీకు అక్కడ ప్రాఫిట్ వచ్చేసి 15,000 ఉంటుంది. 2 lakh అయితే అదే 1 rupees ఇంట్రెస్ట్ పడుతుంది. అమౌంట్ 30,000 ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ట్లో లిఫ్ట్ చేసినప్పుడు, ముందే లిఫ్ట్ చేసినప్పుడు అయితే మీరు కొంత అదనం కట్టాల్సి వస్తుంది. అంటే మనం ముందే అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 10 నెలల ముందో 20 నెలల ముందో. సో దాన్ని మనం 1 rupee ఇంట్రెస్ట్గా పడేది మనం చాలామంది 3 rupeesకి 5 rupeesకి ఇంట్రెస్ట్గా తిప్పుకుంటున్నారు. చాలామంది ఇంకో చీటీ పాట నిర్వహిస్తున్నారు. కొంతమంది అయితే స్థలాలు, బంగారం ఇలాంటివి కొనుక్కుంటున్నారు. అంటే లార్జ్ అమౌంట్లో చీటీ ఉన్నప్పుడు. అట్ ద సేమ్ టైం ఇది 1 lakh, అది 3 lakh, అది 50K. సో ఇప్పుడు నేను 3 lakh సంబంధించినటువంటి కంప్లీట్ ఫ్లో చార్ట్ మీకు అందిస్తున్నాను. ఇక్కడ మీకు మెంబర్స్ వచ్చేసి ABCD అట్లా G వరకు తీసుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా. సో ఇక్కడెక్కడ హెడ్ ఉన్నాడు అనుకుందాం, చీటీ హెడ్ అతను. సో మంత్ వచ్చేసి 10 నెలలు కాబట్టి ఇలా తీసుకుందాం. ఈ 10 members ఫస్ట్ నెల వచ్చేసి ఈ హెడ్కి 30,000 చొప్పున 3 లక్షలు తీసుకొచ్చేస్తారు. సో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనే వ్యక్తికి అతను లిఫ్ట్ చేసాడు అనుకుందాం. ఓకేనండి. బట్ చీటీ హెడ్ కమిషను ఎవ్రీ మంత్ 4,000 ఉంటుంది. ఏ చీటీ అయినా అంతేనండి. 4,000 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, మేబీ ఉంటే 5,000 ఉండొచ్చు. ఐ మీన్ 5%. 1 lakh అయినప్పుడు ఇలా ఏదైనా సరే 4 to 5% ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఇతను మనకి 3 లక్షలు కాబట్టి, లక్షకి 4,000 కాబట్టి 3 లక్షలకి 12,000 రూపాయలు కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఇతనికి ఇచ్చేస్తాడు. ఓకేనండి. సుమారుగా 2,88,000 rupees ఇతనికి ఇచ్చేస్తాడు ఆయన కమిషన్ పోను. బట్ ఈ అనే వ్యక్తి 1 2 3 4 మిగిలిన 9 months 1,000 రూపాయలు అయినప్పుడు కమిట్మెంట్ చీటీకి ఒక 1,000 అదనం కట్టాలనుకున్నాం. ఇది 3 lakhs కాబట్టి అతను అదనంగా 3,000 కట్టాల్సి వస్తుంది. అలా ఎప్పటిదాకా కట్టాలి? లాస్ట్ 10వ నెల వరకు. అంటే నెంబర్ ఆఫ్ మంత్ వచ్చేసి ఇక్కడ 9 months ఉన్నాయి. అంటే ఇతను 27,000 రూపాయలు కంప్లీట్ చీటీ అయ్యేంత వరకు అదనంగా పే చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు B అనే వ్యక్తి లిఫ్ట్ చేశాడు అనుకుందాం. సో B వ్యక్తి లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది? ఈ కమిషన్ పోను మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తారు. అంటే అంతా సుమారు ఇంతే ఇస్తారు. ఓకేనండి. అయితే ఇతను మళ్ళీ రిమైనింగ్ అన్ని మంత్స్ కూడా 3,000 తీసుకురావాల్సి వస్తుంది. అప్పుడు ఇతను
24,000 10 నెలల వరకు చూసుకున్నప్పుడు అదనంగా పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతను 21K అదనంగా చేస్తాడు, ఇతను 18K అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు ఈ 10th వ్యక్తి వచ్చేసి అతను ఏం అదనంగా కట్టాల్సిన పని లేదు, ఎందుకంటే లాస్ట్ వరకు అతను చీటీలో ఉన్నాడు కాబట్టి అతనికి 3 lakhs రూపీస్ ఇస్తూ ఇంకా అదన బెనిఫిట్స్ ఉంటాయి. సో క్లారిటీ వినండి ఇది మీరు. ఇక్కడ మీకు లాస్ట్లో లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఓకేనండి. అంటే ఐ మీన్ ఏంటంటే ఇక్కడ మీకు 24K అదనంగా కట్టినప్పుడు కూడా మీకు ఒక 3,000 కూడా మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇతను 27K 24K ఇలా కట్టుకుంటూ వస్తాడు. ఈ బి అనే వ్యక్తి లిఫ్ట్ చేసినప్పుడు ఈ 2,88,000తో పాటుగా ఒక 3K కూడా అదనంగా ఇస్తారు. నెక్స్ట్ ఇతనికి 6K ఇస్తారు, ఇతనికి 9K. అలా మీకు సుమారుగా ఒక 15,000 అంటే లిఫ్ట్ చీటీ హెడ్ యొక్క కమిషన్ పోను అలా మీకు ఇస్తూ ఉంటారు. మీకు ప్రతి నెల ఇక్కడ కూడా కమిషన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఈ చీటీ హెడ్ కమిషన్ పోను మిగిలిన అమౌంట్ మొత్తం కూడా ఈ 3 lakhsలో 12,000 పోను ఇక్కడ యాడ్ అయ్యే అమౌంట్ కూడా మీకే ఇస్తారు. బట్ మీరేం చేస్తూ ఉంటారంటే మళ్ళీ అది పే చేసుకుంటూ వస్తూ ఉంటాం. కంప్లీట్ చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా అయితే ఒక 15,000 రూపాయలు ఏదో విధంగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. బట్ లిఫ్ట్ చేస్తే అయితే మీకు ఒక 10,000 ఇంట్రెస్ట్ పడ్డట్టుగా, అంటే నెలకి 1,000 రూపాయల చొప్పున అది 3 లక్షలు అయినప్పుడు ఇంకెక్కువ ఉంటుంది కదా. నేనేంటంటే ఇది 1 లక్ష రూపాయలకే చెప్తాను. 1 లక్ష రూపాయలు లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఒక 15,000 అదనంగా వస్తాయని చెప్తాను. 3 లక్షలు అయితే 45,000 వస్తాయి. ఇక్కడ లిఫ్ట్ చేసినప్పుడు నీకు 1 లక్ష రూపాయలకి 10 నెలలకి 10,000 ఇంట్రెస్ట్ పడుద్ది. అదే 3 నెలలు అన్నప్పుడు 30,000 ఇంట్రెస్ట్ పడుద్ది, లార్జ్ అమౌంట్ కాబట్టి. మనం బయట 5 రూపాయలకి 10 రూపాయలకి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా అర్జెంట్ అవసరం అయినప్పుడు ఇంకేదో 1,00,000 కారణాలు ఉంటాయి. అప్పుడు ఈ చీటీ అనేది చాలా బెస్ట్ కంటెంట్. బట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు క్లారిటీగా క్లియర్ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఏ వ్యక్తి ప్రాబ్లం ఉన్నా సరే చాలా అంటే చాలా రిస్క్ పడే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్స్ కానీ ఇంకా ఎంటీ చెక్స్ కానీ ఇవన్నీ మీరు తీసుకోవాలా. వాళ్ళు పెయిర్ క్యాండిడేట్స్ అవ్వాలి, మంత్లీ ఇన్కమ్ వచ్చేటోళ్ళు అయితే పెట్టుకోండి, ఓకేనా. నిజాయితీ పరులన్నా సరే ఒక నెల అటు ఇటు అయినా కట్టేటోళ్ళు ఉంటారు. చాలామంది 3వ నెల 4వ నెల ఉండే లిఫ్ట్ చేసుకుని ఒక 5 లక్షలు 10 లక్షలు చీటీ వేసుకుని వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది చీటీ హెడ్లు కూడా దివాలా తీస్తున్నారు, అంటే ఐపీ పెట్టేస్తున్నారు. కాబట్టి ఎంత బెనిఫిట్ ఉందో అంత డేంజర్ కంటెంట్ కాబట్టి మీరు చక్కగా ప్లాన్ చేసుకొని ఏ కంటెంట్ వీడియో ఉన్నా సరే మన ప్లేలిస్ట్లో ఉన్నవి. అట్ ద సేమ్ టైం నన్ను కూడా ఒక 50K సబ్స్క్రైబర్స్ కూడా తీసుకెళ్ళండి. అట్ ద సేమ్ టైం నేను ఆన్లైన్ క్లాసులు నడిపిస్తూ ఉంటాను, క్లాస్ 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్ పిల్లలకి. కాబట్టి మీకు కేఎస్ఆర్ అకాడమీ ఆఫ్ మ్యాథ్ అండ్ సైన్స్ నేను కింద లింక్ ఇస్తాను. మన ట్యూషన్ పాయింట్కి సంబంధించి మీకు ఏ క్లాస్ ఆన్లైన్ క్లాస్ కావాలన్నా సరే, ఐ మీన్ మ్యాథ్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మన ఈ ట్యూషన్ పాయింట్ ద్వారా మన అకాడమీ ద్వారా మీకు నేను అందిస్తున్నాను. ఎంత ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. శ్రమ.